వెల్కమ్ బ్యాక్. ఏపీలో ప్రతిపక్ష హోదాపై రాజకీయ వేడి మనకు కనిపిస్తోంది. ఓవైపు వైసీపీ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రజల గొంతుకై మేము మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, కావాలని ఇవ్వట్లేదు అనేది వైసీపీ చెబుతున్న మాట. ఒకవైపు ప్రజలు కాదన్న హోదాను స్పీకర్ ఇవ్వలేరు, అసలు కనీసం ఒక 18 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇస్తాము, కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అవకాశం లేదు అంటోంది అటు టీడీపీ. ముఖ్యంగా ఈ ప్రతిపక్ష హోదాకు సంబంధించి వైసీపీ అండ్ టీడీపీ సభ్యుల మధ్య ఏ విధమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు నెలకొన్నాయో మనం చూస్తూనే ఉన్నాము. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నూకసాని బాలాజీ గారు, టీడీపీ సీనియర్ నాయకులు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. రవికుమార్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నాగరాజు గారు, సీనియర్ జర్నలిస్ట్, నమస్తే అండి నాగరాజు గారు, వెల్కమ్ టు ద డిబేట్. ఓకే, రవికుమార్ గారు మీరే చెప్పండి, అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారా? మామూలుగా సభ్యులకు వాళ్ళ వాళ్ళ సమయం బట్టి ప్రజల విషయాలు, నియోజకవర్గ అంశాలు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో ఇప్పుడు అలా అసెంబ్లీకి రాకపోతే మీ నియోజకవర్గాలకు సంబంధించి ఆ సమస్యలు ఎవరు చెప్తారు? భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఏ దేశంలో లేదు. ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామిక దేశం భారతదేశం. అత్యున్నతమైనటువంటి పార్లమెంటరీ విలువలు కలిగినటువంటి సాంప్రదాయాలని గౌరవించేటువంటి దేశం భారతదేశం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం ద్వారా మనకు ఒక గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థని మనకు అందించారు. ఈ యొక్క ప్రజాస్వామిక స్ఫూర్తి ప్రపంచానికే ఒక గొప్ప ఆదర్శం. అటువంటి స్ఫూర్తిని గౌరవించేలాగా, ఆ యొక్క స్ఫూర్తిని ఇనుమండించేలాగా, ఆ యొక్క స్ఫూర్తిని నలుదిశలా చాటే విధానం ద్వారా ఈ యొక్క ప్రజాస్వామిక వ్యవస్థని మనం బలోపేతం చేసుకోవడం, ఈ ప్రజాస్వామిక వ్యవస్థని గౌరవించుకోవడం, ఈ ప్రజాస్వామిక వ్యవస్థని ఒక ప్రపంచానికే ఒక గొప్ప ఆదర్శంగా చూపించే దానికోసం ప్రయత్నం చేయడం నిజమైనటువంటి ప్రజాస్వామికవాదుల విధి. ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తి ఏదైతుందో, ఈ రాజ్యాంగం ద్వారా మనకు ప్రసాదించినటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది కూడా ఒక నిర్ణయాత్మకమైనటువంటి, విశిష్టమైనటువంటి, అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటిది ఈ యొక్క ప్రతిపక్షం. ఈ ప్రతిపక్షం అనేది ప్రతి చోట బలంగా ఉండాలి. బలంగా ఉన్నప్పుడే ప్రశ్నించడం జరుగుతుంది. బలంగా ఉన్నప్పుడే పాలక వర్గాల్లో ఉన్నటువంటి లోపాలని వెలికి తీయటం జరుగుద్ది, లోపాలను సరిదిద్దడానికి కూడా కృషి చేయటం జరుగుద్ది. అటువంటి ఒక ప్రతిపక్షం బలంగా ఉండాలని చెప్పేసి మన యొక్క ప్రజాస్వామిక స్ఫూర్తి తెలియజేస్తుంది. ఈ పరిస్థితుల్లో మనం కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం. ఉదాహరణకి 1950వ దశకంలో అప్పటి స్పీకర్, ఆయన పేరు మావళాంకర్ అనే ఒక స్పీకర్ 120 అనేటువంటి ఒక సర్క్యులర్ ద్వారా ఆయన కనీసం 10% అన్నా ఉంటే బాగుంటుంది ప్రతిపక్ష హోదా ఉండాలంటే అని ఒక ఆర్డర్ జారీ చేయటం జరిగింది. దాని ప్రకారం అప్పటి నుంచి ఇప్పటిదాకా మినిమం ఒక 10% ఉంటేనే మనం ఈ యొక్క ప్రతిపక్ష హోదా ఇవ్వటం జరుగుతుందనేది కొనసాగుతూ వస్తుంది. దీని మీద చాలా తర్జన భర్జనలు జరిగినాయి, చాలా వాదనలు జరిగినాయి, చర్చలు జరిగినాయి. దీని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది, అనేక రకాలైనటువంటి జరిగింది. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో 10% ఉండాలనేటువంటి నిబంధన ఏమీ లేదు. ఆ యొక్క చట్టసభల్లో ఉన్నటువంటి ఆ స్పీకర్ కానీ, ఆ యొక్క మండలి చైర్మన్ కానీ ఆయన వివేచన అధికారం ద్వారా మనం ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు, ఇస్తే తప్పే ఉంది.
అనేది కూడా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో. అయితే ఇది రాజ్యాంగంలో ఈ 10% ఉండాలి అనేది ఎక్కడ లేదు. ఇది కేవలం ఒక స్పీకర్ గారు 1950లో ఇచ్చినటువంటి ఒక రూలింగ్ ద్వారా మనం దాన్ని అనుసరిస్తూ కొనసాగిస్తున్నాం. అయితే ప్రతిపక్షం ఉండాలి అని ప్రధాన అధికార పార్టీ కోరుకోవాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఎవరిదో ఒకళ్ళ భయం ఉండాలంటారు. కొడుక్కి తండ్రి భయమో ఎవరిదో ఒకళ్ళ భయం ఉన్నప్పుడు అతను క్రమశిక్షణగా ఉంటాడు. ప్రభుత్వానికి కూడా ప్రతిపక్షం అనేది ఒకటి బలంగా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి, జాగ్రత్తగా పరిపాలించాలి. మన పరిపాలనలో తప్పులు ఏమన్నా ఎత్తి చూపుతారేమో మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనం తప్పులు చేస్తే ప్రతిపక్షం సరిదిద్దాలి, సరిదిద్దుకున్నప్పుడే మన పరిపాలన సజావుగా కొనసాగుద్ది అని చెప్పేసి పాలకపక్షం భావించాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా కేవలం నీకు 10% సీట్లు రాలేదు కాబట్టి నీకు మేము ప్రతిపక్ష హోదా ఇవ్వలేము అని చెప్పేసి మాట్లాడడం అంటే ప్రతిపక్షాన్ని చూసి భయపడటమే. ఓకే, ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి బాలాజీ గారి వర్షన్ తీసుకుందాం. బాలాజీ గారు మేబీ మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, వాయిస్ రావట్లేదు. ఆఖరి మాట నాగరాజు గారు అనుకుంటాను పేరు. గుడ్ మార్నింగ్ అండి. ఆఖరి మాట ఏదైతే రవికుమార్ గారు అండి, వైసీపీ సభ్యులు. సరే అండి, రవికుమార్ గారు ఆఖరి మాట ఉంది చూడండి. రాష్ట్ర అధికార ప్రతినిధులండి. సారీ సార్, నేను గమనించలేదు ముందు. ఆఖరి మాట ఉంది చూడండి. భయపడాల్సినంత అవసరం లేదు. ప్రతిపక్ష నాయకుడు హోదానా కాదంటే నువ్వు నిజంగా నీకు దమ్ముంటే అసెంబ్లీలో వచ్చి మాట్లాడు. దానికి హోదా ఇస్తేనే మాట్లాడతాను, లేకపోతే పడవలేనట్టు ఎందుకు? ఇక్కడ చెబుతున్నాను. ఒకటి ఆంధ్రప్రదేశ్ లో 1972-77 మధ్య, 94-95 మధ్య సభలో ఏ ప్రతిపక్ష పార్టీ కనీసం 10% సీట్లు రాలేదు. అప్పుడు ఎవరికి ప్రతిపక్ష నాయకుడు హోదా దక్కలేదు. 5, 7, 8, 16, 17 లోక్సభలోనూ 10% సూత్రాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడు హోదా ఎవరికి ఇవ్వలేదు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఎవరికి ఇవ్వాలనేది ఇవ్వలేదు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి జరిగినటువంటి సందర్భం. ఒకటి, అదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని ఎలా వాడుకున్నారో, ఎలా వేధించారో, ఎలా ముప్పతిప్పలు పెట్టారో, ప్రజాస్వామ్యానికి ఎంత గొప్పగా అంబేద్కర్ గారు రచించినటువంటి చెప్పినటువంటి ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ఎంత గౌరవం ఇచ్చారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కాబట్టి అప్రతిఘటంగా 2019లో 150 సీట్లు ఒక ఉధృతంగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అంతే ఉధృతంగా తోసి పారేశారు. ఎందుకంటే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడినందువలన. నీకు ప్రతిపక్ష హోదా లేదా నువ్వు స్పీకర్ని బెదిరిస్తున్నావు. స్పీకర్ ఇప్పుడు ఎన్నిక జరిగింది? స్పీకర్ 26వ తేదీన స్పీకర్ ఎన్నిక జరిగితే అంతకు ముందే నువ్వు లెటర్ రాస్తావు. కోర్టుకి నేను కోర్టులో ఇచ్చాను, కోర్టు కూడా ఇచ్చింది, ఆర్డర్స్ ఇవ్వమని అంటావు. కోర్టు ఈ రోజు కూడా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా మీరెందుకు సభకు రారు? వచ్చి నీ దమ్ము చూపించు. ఆ హోదాని లేబుల్ ఉంటే నేను చూస్తావా? లేకపోయినా నువ్వు నిజంగా నీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, ప్రజల మీద విశ్వాసం ఉంటే, ప్రజల సమస్యలు మాట్లాడాలనేటువంటి ఆలోచన నీకుంటే, why didn't you come to the assembly? Why didn't you face the assembly? సో రెండవది, 2019లో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? 23 తెలుగుదేశం 5 లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా పోతుందని నీ నోటితో అన్న రికార్డ్స్ కావాలంటే చూడండి, లేకపోతే ఏదన్నా ప్రెస్ క్లిప్పింగ్ గమనించండి. అంటే తమరికి ఒక రూలు, ఇతరులకు ఒక రూలు. జగన్మోహన్ రెడ్డి సర్వాంతర్యామి, అంటే ఆయనకి అన్ని ఇవ్వాలి. ఆయనకి ఇవ్వకపోతే చట్టం అంతా పనిచేయలేదు, ఆయన పాటించకపోతే చట్టం అంతా ఆయన చెప్పినట్టు నడుస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఎలాక. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారు చూసి భయపడాల్సిన అవసరం ఏముందండి? రా, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో వచ్చి మాట్లాడు, సమస్యలు చెప్పు. చెప్పడానికి హోదా ఎందుకు? యు ఆర్ ఏ మెంబర్ ఆఫ్ ది అసెంబ్లీ. కాబట్టి బాలాజీ గారు, ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చేటువంటి టైం కావచ్చు అదంతా వల్ల కొంచెం ఎక్కువ ఉంటుంది, మాట్లాడుకునేటువంటి అవకాశం కూడా ఎక్కువ సభలో జరుగుతుంది కదా. స్పీకర్ రూలింగ్ ఇచ్చారు, గతంలో కూడా ఎవిడెన్స్ నేను చూపిస్తున్నాను, ఇచ్చారా లేదనే దానికి. నీ విషయంలో ఎగ్జామ్షన్ చేయాల్సిన అవసరం లేదు.
నువ్వంత గొప్ప ప్రజాస్వామికవాది కాదు, ప్రజలే సమస్యగా లేకపోతే అసెంబ్లీని గౌరవించిన వ్యక్తి కాదు, నిండు సభలో చంద్రబాబు నాయుడు గారిని అత్యంత దారుణంగా విమర్శించినటువంటి వ్యక్తివి, మాట్లాడుతున్న అందరిని రెచ్చగొట్టి చేతులూపి ఎమ్మెల్యేలను ప్రోత్సహించిన వ్యక్తివి, ఒక సభానాయకుడు లేదా ఒక ముఖ్యమంత్రి హోదాలు ఎలా ఉండాలండి? ఎవరన్నా సభ్యుడు అసందర్భంగా మాట్లాడితే కంట్రోల్ చేయాలి. ఇష్యూ మీద డిబేట్ చేయండి, ఎంతసేపు అయినా డిబేట్ చేయండి, ఏమైనా మాట్లాడండి, అవినీతి ఆరోపణలు చేయండి, ఇంకొక సమస్యలు మాట్లాడండి, ప్రజల సమస్యల మీద మాట్లాడండి. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ ఇన్ ద అసెంబ్లీ. బట్ ఎంత అసందర్భంగా, ఎంత జుగుప్సాకరంగా, ఎంత దుర్నీతిగా అసెంబ్లీ నడిపారో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. కాబట్టి తోలు తీసి 11 సీట్లు తిప్పారు. తోలు తీసి ఇక మాట్లాడే అర్హత ఎవరికి లేదు. కాబట్టి బాలాజీ గారు గతంలో ఇవన్నీ సందర్భాలు నిజంగానే చాలానే ఉన్నాయి, అంటే లేకపోతే రైట్ ఉన్నాయి. అయితే అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఢిల్లీని కూడా ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. ఆపున్నటువంటి టైంలో అది నాకు కూడా క్లారిటీ లేదు, చూడాలి. ఉపేంద్రకి ఇచ్చారంటే ఉపేంద్ర గారికి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ సంఖ్యాబలం లేకపోతే ఉపేంద్రకు ప్రతిపక్ష హోదా కాదు. అప్పుడు ఉపేంద్ర తెలుగుదేశం పార్టీ గ్రూప్ నాయకుడిగా, పార్టీ నాయకుడిగా గుర్తించాడు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇప్పుడు వైసీపీ పార్టీ నాయకుడిగా గుర్తిస్తున్నారు. బికాస్ ఈజ్ ది పార్టీ లీడర్. ప్రతిపక్ష హోదా వేరు, సభానాయకుడిగా గుర్తించడం వేరు ఆ పార్టీకి, ఆ గ్రూప్ కి. కాబట్టి అసలు మీరు వచ్చి మాట్లాడండి, మీరేదో సద్విమర్శలు చేయండి. పార్టీ ఏదైనా తప్పు చేస్తే, ఈ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాని మీద సంధించండి బాణాలు. అసందర్భంగా మీరు కోర్టుకి వెళ్ళేమో, కోర్టు ఇచ్చింది తీర్పు అయినా కూడా స్పీకర్ పాటించడం లేదు. వాట్ నాన్ సెన్స్ ఇస్? ఎక్కడిచ్చింది కోర్టు డెసిషన్? సో అందుకే స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో స్పీకర్ ఇస్ ఫైనల్. గతంలో లాగా కాదు, గతంలో కొట్టించారు, శాసనసభ్యుల మీద దాడులు చేశారు. మేము అంటే ఏమైపోతారు, మసి మాడైపోతారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. 23 మంది మీరు ఏం చేయగలరు, 150 మంది ఉన్నాం, మేము ఒక్కసారి అంటే నేనంటే తొక్కేస్తారని. ఇదే పద్ధతి? అలాంటి మనిషి విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటమేంది? ఆయనకి ఇప్పుడు అంత రూల్ దాన్ని బైపాస్ చేసి ప్రత్యేకంగా గుర్తించి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏంది? యు లెట్ us come to the assembly. తీసుకుందాం నాగరాజు గారిది. నాగరాజు గారు స్పీకర్ ప్రతిపక్ష పాత్రకు సంబంధించి స్పీకర్ అయ్యన్న పాత్ర గారు ఇచ్చిన రూలింగ్ కరెక్ట్ గానే నేను భావిస్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి పోతాను, లేకుండా అసెంబ్లీకి రానని చెప్పడం ఆడలేక మద్దలుడు అన్నట్టుంది. ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి జగన్ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ఆయన పాలనలో అసెంబ్లీలో ఏ విధంగా వ్యవహరించారో అదే విధంగా ఇప్పుడు నాగరాజు గారు సాధ్యాలు ఎలా ఉన్నాయి, ఎనలైజేషన్ ఇవ్వండి. ఇప్పుడు మామూలుగా పార్టీ పరంగా ఎట్లా ఉన్నాయి పార్టీలను అనేటువంటి ఇది లేదు. మీరు మామూలుగా ఇప్పుడు ఏంటి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా? ఇప్పటి వరకు అయితే ఎవరికి ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. సో వీళ్ళు అడుగుతున్నారు, అసలు ఏంటి రూల్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అది చెప్పండి. ఇంకొక ఉదాహరణ, లోక్సభలో రాహుల్ గాంధీకి లోక్సభలో ప్రతిపక్ష పాత్ర ఇవ్వలేదు, ఎందుకంటే తగిన సంఖ్యాబలం లేదనే. అదే ఒక ఉదాహరణ. అదే విధంగా గతంలో కూడా మన సిఎల్పి లీడర్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సిఎల్పి లీడర్ గా ఇచ్చారు తప్ప ప్రతిపక్ష పాత్ర ఇవ్వలేదు 94లో. గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ప్రతిపక్ష 10% రాని సందర్భాల్లో ప్రతిపక్ష పాత్ర ఇవ్వలేదు. అదే విధంగా శాసనసభాపక్ష నేతలుగా మాత్రమే వాళ్ళని గుర్తించారు. శాసనసభాపక్ష నేతగా, ఒక శాసనసభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రజల వాణిని వినిపించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి శాసనసభలో. అయితే సంఖ్యాబలం తక్కువగా ఉన్నందున తన మీద ఎదురుదాడి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్న విమర్శల దాడి అనే భయంతోనే ఆడలేక మద్దలోడన్న చందాన జగన్ పోవడం లేదనే విమర్శ ఒకటి ఉంది. అది వాస్తవం అని నేను భావిస్తున్నాను. కాబట్టి జగన్ ఈ అవకాశాన్ని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలు అసెంబ్లీకి వెళ్ళమని గెలిపించారు. వాళ్ళు 11 మంది గెలిచారా, 2 గెలిచారా అనేది అప్రస్తుతం. ఎంతమంది గెలిచినా ప్రజలు అసెంబ్లీకి పంపారు. అసెంబ్లీలో ప్రజలు వాళ్ళని వినిపించాల్సిన బాధ్యత వాళ్ళది. అంతేగాని అలా చేయకుండా ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప ఆయన నాకు మాట్లాడే అవకాశం లేదు అనడం అర్థరహితం. కాబట్టి శాసనసభాపక్ష నాయకుడిగా అతనికి ఇచ్చే సమయం అతనికి లభించే అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైఖరిని, ఆయన గెలిపించిన ప్రజలు
అదే విధంగా 40% ఓటింగ్ ఉంది. అయితే నాగరాజు గారు ఇప్పటి వరకు అఫ్ కోర్స్ అంటే అంత పర్సంటేజ్ సీట్లు రానటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పటి వరకు ప్రతిపక్ష హోదా దక్కలేదు, కరెక్టే. ఇప్పుడు వీళ్ళు అడగడంలో ఏమైనా తప్పు ఉందా? లైక్ ఇవ్వండి, మాకు సమయం కావాలి, మాకు హోదా తప్పు లేదు. గతం సాంప్రదాయం లేకపోవచ్చు, కొత్త సాంప్రదాయాన్ని ప్రారంభించిన అడగడంలో తప్పు లేదు. కానీ అది పాలకపక్షం విపక్షం మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే సాంప్రదాయాల ప్రకారం, చట్ట ప్రకారం జగన్మోహన్ రెడ్డివి ఆ రోజు నేను కూడా లైవ్ లో చూశాను, ఆయన అసెంబ్లీలో మాట్లాడి. నేను అనుకుంటే ఒక 5 మందిని 10 మందిని రెడీగా ఉన్నారు మా వైపు రావడానికి, ఈ వైపు లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదని నేను ప్రత్యక్షంగా చూశాను. నేను లైవ్ లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు అదే ఒక ఉదాహరణ. 10% ఉంటే తప్ప ఇవ్వరు అనేది క్లియర్ కట్ గా ఐడియా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి 10% ఉంటేనే వీళ్ళు పాలకపక్షం ఇస్తారు, ఇవ్వరు అనేది క్లియర్. కానీ ప్రతిపక్ష పాత్ర ఇవ్వమని అడగడంలో తప్పు లేదు. ప్రతిపక్ష పాలన ఇవ్వడం కూడా హోదా, ప్రతిపక్ష హోదా ఇవ్వడం కూడా తప్పు కాదు. కాకపోతే 10% అడ్డు పెట్టుకుని వీళ్ళు ఇవ్వకోకుండా అనవసరంగా ఎందుకు న్యూసెన్స్ క్రియేట్ చేసుకోవడం అనే కోణంలో ఇవ్వకపోవచ్చు. దానికి 10% సాంప్రదాయాన్ని ఆధారంగా పెట్టుకోవచ్చు. అది న్యాయమైందే. గవర్నమెంట్ మన అయ్యన్న పాత్రుడు గారు ఇచ్చిన రూలింగ్ చట్ట ప్రకారము సాంప్రదాయాల ప్రకారం న్యాయమైందే. దాన్ని తప్పుపట్టి వక్ర భాష్యాలతో. నాగరాజు గారు మీది వీడియో ఆఫ్ ఉంది, ఆడియో వస్తోంది కానీ వీడియో రావట్లేదు. ఒకసారి రావట్లేదు చెప్పాను, మొదట్లో చెప్పాను మేడం. వీడియో రావట్లేదు. ఓకే ఓకే, వాయిస్ ఇవ్వండి, వాయిస్ ఇవ్వండి, వాయిస్ ఇవ్వండి. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా, ఇవ్వడం కరెక్టా కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే ప్రజలు 40% మంది 11 స్థానాలు ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని జగన్ అసెంబ్లీకి వెళ్లి ప్రజావాణిని వినిపించాలి. ప్రభుత్వ విధానాలపై తమ పార్టీ లైన్ ను స్పష్టం చేయాలి. ప్రభుత్వం చేయని ప్రజలకు ఇచ్చిన హామీలు, అమలు చేయని హామీల మీద అసెంబ్లీలో నిలదీయాలి. ఇవేమీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళనడము అది ప్రజా తీర్పుకు విరుద్ధంగా వాదించండి. రవికుమార్ గారు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల హృదయాల్లో పెనవేసుకొని పోయి ప్రజల హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా, ఒక బలమైనటువంటి రాజకీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఓడించడానికి 3 పార్టీలు జతగట్టి అనేక కార్యక్రమాల ద్వారా, అనేక చర్యల ద్వారా ఓడించడానికి అబద్ధాలు, రకరకాలైన ప్రచారాలు, అధికార దుర్వినియోగం, అనేక రకాలైన కార్యక్రమాలు చేసి ఓడించగలిగారు తప్ప. రవికుమార్ గారు, వచ్చిన సీట్లు ఇవన్నీ బాలాజీ గారు మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడలేదు, నన్ను మాట్లాడాను దయచేసి. అంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్ గా ఇప్పుడు గెలిచారు, అయిపోయింది. ఆ టైంలో అట్లా కాదండి, ప్రజలు తొక్కేశారు, ప్రజలు డొక్క చీల్చారు, ప్రజలు ఇది చేశారు, ఇవన్నీ కరెక్ట్ మాటలు కాదండి, అప్రజాస్వామికమైనటువంటి మాటలు. 3 పార్టీలు నానా బాధలు పడి 3 పార్టీలు పొత్తు పెట్టుకొని ఓడించగలిగారు తప్ప, ప్రజల మనోభావాలను దెబ్బతీయగలిగారు తప్ప సింగిల్ గా మాత్రం వాళ్ళు ఏం చేయలేకపోయారండి. ఇది వాస్తవం అండి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గాని, రాజకీయాల్లో గాని, అసెంబ్లీలో గాని, చట్టసభల్లో గాని ఎక్కడైనా సరే సమతుల్య ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ప్రతిపక్ష పాత్ర తప్పనిసరి. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం వర్ధిల్లడం చాలా కష్టం. బలమైన ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అలా అధికార హోదా, ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుంది, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కువ సమయం ఇస్తే ఎక్కువ నిలదీస్తారు. ఆ ప్రశ్నలు మనం తట్టుకోగలమో లేదో, ఆ దాడిని మనం తట్టుకోగలమో లేదో అని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా భయపడే ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అనేది ఒక సూచన మాత్రమే, రాకుండా ఏమి ఉండరు, ఖచ్చితంగా వస్తారు. మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో దాదాపు 7 రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. ఇది ప్రజాస్వామ్యంలో ఒక కొత్త పరిణామం. ఈ పరిణామం ద్వారా మనం ప్రజాస్వామిక వ్యవస్థలను బలోపేతం చేసుకోవడానికి,
ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలోపేతం చేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నమైనటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సంఖ్యాబలం లేకున్నా కూడా ప్రతిపక్షం అంటే ప్రతిపక్షమే. ఇప్పుడు అసెంబ్లీలో కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మేమే ప్రతిపక్షం, మేమే అధికార పక్షం అంటున్నారు. కానీ ప్రతిపక్షం గురించి క్లియర్గా ఉంది. ఏమనుంది? అధికార పక్షంలో భాగస్వామ్యమైన వాళ్ళు, అధికార పక్షంతో మమేకమైనటువంటి వాళ్ళు, అధికార పక్షంతో జతగట్టిన వాళ్ళు మేము ప్రతిపక్షం అంటే కుదరదు కదా. అధికార పక్షంలో మంత్రులయ్యి, అధికార పక్షంలో మంత్రి హోదాలు అనుభవిస్తూ, అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ మేము ప్రతిపక్షం అంటే కుదరదు కదా. ప్రతిపక్షం అంటే ఎవరు? ఒక్కరున్న సందర్భంలో కూడా ప్రతిపక్షంగా సమర్థవంతంగా నిర్వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మేము 11 సీట్లు రావడానికి కారణం ఏంటంటే అప్రజాస్వామికమైనటువంటి పొత్తులే. ఇది ప్రజల అభిప్రాయం కాదు. రాజకీయ పార్టీలు ఒక వ్యూహం ప్రకారం ఓడించగలిగారు. అందుకని మేము అడిగేది ఏంటంటే మాకు గౌరవం ఇవ్వండి, మాకు ప్రశ్నించే హక్కు ఇవ్వండి, మాకు ప్రశ్నించే ఎక్కువ టైం ఇవ్వండి. ఎక్కువ టైం ఇస్తే మేము నిర్ణయమైనటువంటి పాత్రను నిర్వహిస్తామని అడుగుతున్నాం. దీనికి పారిపోయాడు, భయపడి రావట్లేదు. వస్తాం చూద్దరు గాని ఎలా ఉంటుందో చూద్దరు గాని 11 మందితోనైనా ఎలా ఉంటుందో చూద్దరు గాని ఖచ్చితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో పోరాటం జరుగుద్ది. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ యొక్క ప్రభుత్వాన్ని నిర్వహిస్తాం. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. అవగాహన లేకుండా అసందర్భంగా మాట్లాడటం సరైంది కాదు. ఆయన వచ్చేది తొక్కేది జరిగేది కాదు. ఉత్త మాటలు ఎందుకని దేశ రాజకీయాల్లో ఏ పొత్తులైనా కలిసి పనిచేయొచ్చు. అట్లాంటి అదేం బ్లాక్ మెయిల్ కాదు, లేదా ఉన్న ఓట్లు ఇంకో గంపగొత్తగా వేసుకునేది కాదు. కానీ ఆ నియోజకవర్గంలో పోటీ చేసేది ఉమ్మడి పార్టీల తరఫు ఒక మనిషే. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి మీద అవుతుందో కన్సర్న్ నియోజకవర్గం ఇప్పుడు పిఠాపురం ఉంది. పవన్ కళ్యాణ్ గారు చేశారు ఈ కూటమి తప్ప ముగ్గురు చేసి ముగ్గురు కలిపాడు ఈ పోటీలా. జనం ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. కాబట్టి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. తెలిసి వినవయా? ఇప్పుడు బాలాజీ గారు కలిసి ఇప్పుడు కూటమిగా కంటెస్ట్ చేశారు. సో ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా అవి చీలకుండా ఒకరికే పడేట్టు కదా డిసైడ్ చేసింది. ఒకరికే పడుతుంటే ప్రజలు నిర్ణయించి, ప్రజలు ఇష్టం లేదనుకోండి ఈ కూటమి ఇలా కలగటం తప్పు అనుకున్నారు అనుకోండి, ఇది సరైంది కదనుకోండి, ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వేసి ఉండేవాళ్ళు కదా. అక్కడ క్యాండిడేట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేశారండి. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేశారు పిఠాపురంలో వర్సెస్ వైసీపీ వర్సెస్ కూటమి. ప్రజలు ఏమి నిర్ణయించుకున్నారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిపించాలనుకున్నారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కాదు, ఒక వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి శక్తులన్నీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎక్కడ కూడా ఏమరపాటు తీసుకోకూడదు. 5 ఏళ్లలో రాష్ట్రం అధోగతి పాల్పట్టింది, అరాచకం రాజ్యం వెళ్ళింది, దౌర్జన్యం అయిపోయింది. ఈ దౌర్జన్య కాండాన్ని నిర్మూలించాలంటే ప్రజలు అభిప్రాయం మేరకు కలిసి పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా పొత్తులతో నడుస్తుంది తప్ప గతంలో మీరు కూడా రకరకాల విన్యాసాలు చేశారు. మరి అలాంటప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇంకొకటి కూడా చెబుతున్నా, ఆయనకు పాపం ఇంకా తెలియదలాగా ఉంది. తెలంగాణలో 2019లో ప్రతిపక్ష పార్టీ ఉంటే తదనంతర పరిణామాల్లో సంఖ్యాబలం తగ్గడంతో ప్రతిపక్ష హోదా కూడా వారిని తీసేసిన సందర్భం కూడా తెలంగాణలో 2019లో జరిగిన సంఘటన కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. ఇందాక నాగరాజు గారు మాట్లాడుతూ రైట్లీ మెన్షన్ రాహుల్ గాంధీ గారు కూడా ప్రతిపక్ష హోదా అయిపోలేదు. మీరు రండి, మీరు వస్తాం, చూస్తాం, తొక్కేస్తాం, ఇవన్నీ ఎందుకు వరక ఉత్తర ప్రగల్భాల కంటే వచ్చి మాట్లాడుకోండి. మీ ప్రాధాన్యత మీకు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మీరేదైతే ఇప్పుడు దాకా చేశారో మంచి ఉన్నతమైన ఆశయాలతో లేనటువంటి దాన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏమైనా నిష్ణాతులు అయి ఉండి రాజ్యాంగాన్ని అవపోసన పెట్టుండి రాజ్యాంగ విలువలను పాటించి రాజ్యాంగబద్ధంగా పరిపాలన నడిపి ప్రజలకి మన్ననలు పొంది ప్రజల్ని బ్రహ్మాండంగా పరిపాలించినట్టు వ్యక్తులు, గొప్ప వ్యక్తులు, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తిగా రాజ్యాంగాన్ని అవపోసన పెట్టిన వ్యక్తులు ఉంటే అలాంటి వ్యక్తులకు అవసరమైతే కన్సిడర్ చేసి ఇవ్వాల్సిన పరిస్థితి. నిన్న 5 ఏళ్ల అరాచకం చూపించి అక్రమంగా అరెస్ట్ చేయించి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని
అక్రమంగా 53 రోజులు జైల్లో పెట్టి ఏ కారణం లేకుండా కనీసమైనటువంటి మినిమం ఫెసిలిటీస్ కూడా అక్కడ ఇవ్వకుండా చేసి అలాంటి వ్యక్తులకి ఎందుకు అంత కన్సిడరేషన్ చేసి లేనటువంటిది ఇవాళ ప్రతిపక్ష హోదా లేకుండా. రెండవది, ప్రతిపక్ష హోదా ఏదైతే ఆయన కోరుకుంటున్నాడో మీరు వచ్చి పని చేయండి. అది చేయకుండా లేని అన్ని ఎక్కడెక్కడో కొటేషన్స్ ఇచ్చి సంబంధం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి స్పీకర్ ఎలాగో రూలింగ్ ఇచ్చారు కాబట్టి. రెండవది ఇంకోటి అన్నారు, మేమే ప్రతిపక్షం, మేము అది అట్లా మాట్లాడాల. మీరు ఎవరు రానప్పుడు ఈ సభకి రాకుండా ముఖం చాటేస్తే అప్పుడు పార్టీలు ఏమన్నాయంటే కొంతమంది మేమే ప్రశ్నలు వేస్తాం, మేమే ప్రశ్నలు రాబడతాం, మేమే ప్రతిపక్షం ఉంటాం. జనసేన కూడా ప్రతిపక్ష హోదాకైనా మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఉంటాము అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా. సో భాగస్వామ్యంగా ఉండి పార్టీని ఏ విధంగా అలా చూడాలి? వ్యక్తిగత అభిప్రాయం అయితే వాళ్ళు కూడా భాగస్వామ్య పార్టీలకు ఉన్నప్పుడు కలిసి పనిచేసేటువంటి దాంట్లో ఉంటారు. అంటే అది టెక్నికల్ వర్డ్ ఏంటంటే ప్రభుత్వ అధినేతగా ఎవరున్నారు? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే మేము కూడా ప్రతిపక్ష పాత్ర పోషించైనా సరే తప్పులు జరిగితే మాట్లాడతామని చెప్పటం అనేది ఒక వర్డింగ్ రావడం అపోజిషన్ పార్టీ, వాళ్ళు ప్రతిపక్ష పార్టీ కాదు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే. వాళ్ళు కూడా మిత్రపక్షం, ఈ ప్రభుత్వంలో భాగస్వాములు వాళ్ళు కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ. కాబట్టి వీళ్ళు ప్రతిపక్షంగా పరిగణించబడదు. ప్రతిపక్షం ఏదన్నా ఉందంటే వైసీపీ అక్కడ. అయితే ప్రతిపక్ష హోదా వస్తుందో అనేది ఆల్రెడీ స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. గతంలో ఉన్నటువంటి ఎవిడెన్స్ లని మీకు ముందు పెట్టి చెప్పాను. ఇది అసందర్భంగా మాట్లాడటం తప్ప ఆయన వచ్చి మాట్లాడితే ప్రజలు వింటారు కదా మీ గొంతుగా. మీరు ఏమి చేయబోతున్నారో, ఏం చేస్తున్నారో, ఈ ప్రభుత్వం చేసే తప్పులు ఏందో అసెంబ్లీలో మాట్లాడండి, రికార్డ్ అవుతుంటది. అరగంట ఇచ్చేది 20 నిమిషాలకు ముందు 20 నిమిషాలకు రండి. మీ యొక్క గొప్పతనం బ్రహ్మాండంగా ఉంటే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీరు నడిస్తే, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే, అక్కడ కూడా అల్లరి చేసి గందరగోళం చేసి న్యూసెన్స్ చేసి రచ్చలు చేసి రావిళ్లు చేసి మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించకుండా ఉంటే ప్రజల ఆకాంక్షల మేరకు మీకు రేపు ఇవ్వచ్చేమో. నిన్న వైఎస్ జగన్ ప్రెస్ మీట్ నిర్వహించి అంటే గవర్నర్ ఇచ్చినటువంటి స్పీచ్కు సంబంధించి కూడా ఆ ప్రతులను చూపిస్తూ పలు సర్వేలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, లేదంటే పెట్టుబడులకు సంబంధించి అంటే ముద్రించి మరి అబద్ధాలు చెప్తున్నారు. సో ఇటువంటివి మేము బయట పెడతామని చెప్పేసేసే ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సిద్ధంగా లేరు అన్నటువంటిది మాట్లాడారు. ఆయన ఒకటమ్మా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడతారు, గుడ్డగాల్చి ముఖం మీద వేయటం ఆయన నేర్చుకున్నటువంటి సిద్ధాంతం. ఏదైతే ముందు మాటలంటే అంటే ఈయన ఏమనుకున్నారంటే జనం అమాయకులు, ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటారు. నమ్మరు. ఆ రోజు ప్రత్యేక రకరకాల పరిస్థితుల్లో ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అంటే ఆ రోజు నీకు మెజారిటీ ఇచ్చారంటే అంటే ప్రజలు అంగీకరించారంటాను నేను. కారణం ఏదన్నప్పటికీ ఈ రోజు మాకు ఇచ్చారంటే నేను కాదన్నారు. నీ ప్రవర్తన 5 ఏళ్లలో నేను ఏదో ఒకసారి చూద్దామని ఇస్తే దాన్ని దుర్వినియోగం చేశారు. కాబట్టి తిరిగి ప్రజలు అంతకు ముందున్న దానికంటే కూడా 11కి దింపి ఇవాళ 124 సీట్లతో ఇచ్చారు. అలాంటే గవర్నర్ గారి ప్రసంగమేగా, గవర్నర్ గారి ప్రసంగం కూడా మీరు మాట్లాడండి, దాని మీద మాట్లాడి చించేసి పారేసి వెళ్ళిపోకపోతే మాట్లాడండి. వచ్చావు అటెండెన్స్, ఇప్పుడు 60 days అటెండ్ కాకపోతే వచ్చి డిస్క్వాలిఫై అవుతున్నటువంటి కారణం అడ్డు చూపించుకుంటానికి వచ్చావు తప్ప నువ్వు ప్రజాస్వామ్యం మీద కానీ, ప్రజాస్వామ్య విలువల మీద కానీ, ప్రజల సమస్యల మీద కానీ నీకు విశ్వాసం లేదు. నిజంగా నీకుంటే నువ్వు నిలబడాలి, దాని మీద డిబేట్ చేయి. అక్కడే గొంతెత్తి మాట్లాడు, నాకు టైం ఇవ్వండి, ప్రతిపక్ష హోదా కాదు నాకు అవసరం, ఈ సమస్య మీద నేను మాట్లాడతాను, ఒక పార్టీకి నాయకుడు నేను, నాకు ప్రయారిటీ ఇవ్వండి, నేను మాట్లాడతాను, చక్కగా డిస్కస్ చెయ్యి. ఎందుకు వెళ్ళిపోవాలి నువ్వు? వెళ్ళి పలాయన వాదం ఇదంతా. ఊరికి 20 రోజుల్లో డిస్క్వాలిఫికేషన్ తప్పించుకోవడానికి వచ్చారు తప్ప అక్కడ మాట్లాడాలని కానీ ఇంకోటి కానీ. నాగరాజు గారు చెప్పండి. ఇప్పుడు ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇస్తే ఏ విధమైన సిచ్యువేషన్ ఉంటుంది, ఇవ్వకపోతే ఏంటి? ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఇక్కడ ఇప్పటి వరకు ఎప్పుడు సాంప్రదాయం ప్రకారం గతంలో ఫాలో అయింది, ఇప్పుడు మేము ఫాలో అవుతున్నాం, ఇచ్చే అవకాశం లేదు అనేది అక్కడ క్లియర్. సో ఇస్తే ఏంటి, వాళ్ళ వర్షన్ మాకు సమయం ఎక్కువ ఉంటుంది అది ఇదని చెప్తున్నారు. సో సభ జరిగే తీరు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి? ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? ఇస్తే సమయం ఎక్కువగా వస్తుంది, ఆయన చెప్పదలుచుకున్నవి ఎక్కువ సమయంలో చెప్పవచ్చు ఇంకా. కానీ ఇవ్వకపోతే ఒక పక్ష నాయకుడిగా అతనికి
అతనికి ఇచ్చే టైం అతనికి ఇస్తారు. కాకపోతే సాధారణంగా ఉన్నది ప్రతిపక్షం పార్టీ ఒకటే కాబట్టి జనరల్ గా సమయాన్ని లెక్కేసుకోకుండా కూడా స్పీకర్ల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగానే స్పీకర్లు ప్రతిపక్ష పార్టీలు అంటే ఎక్కువ సమయమే ఇస్తారు. పాలకపక్షానికి సంబంధించిన వాళ్ళు స్పీకర్ గా ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. అయితే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఆత్మస్థుతి పరనింద అనే కార్యక్రమాల వైపు దుర్వినియోగం చేస్తే తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ పలాయనవాదాన్ని పక్కన పెట్టి హుందాగా అసెంబ్లీకి వెళ్ళి చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పాలి. అప్పుడు సమయం ఇవ్వకపోతే అసెంబ్లీలో నిరసన తెలవచ్చు, మాకు తగిన సమయం ఇవ్వలేదు అని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే అసెంబ్లీకి వెళ్ళాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆయనకు కూడా 40% ఓట్లు వేశారు. ఆ విషయాన్ని అతను గుర్తించాలి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి 40% ప్రజల వాణిని వినిపించడానికి అతను అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్ళడమే ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిగా తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని. కాబట్టి జగన్ ఆ వైపుగా వెళ్ళి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టాలి, లేకపోతే అది పలాయనవాదం కింద వస్తుంది. ఓకే, రవికుమార్ గారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి గురించి తెలుగుదేశం పార్టీ నుంచి మనం వినడం చాలా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళ దగ్గర ప్రజాస్వామ్యం గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ప్రజలకు లేదు. ప్రజాస్వామ్యం అంటే ఏంటో వాళ్ళకు బాగా తెలుసు. ఎన్నికైనటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని ఏ విధమైనటువంటి ప్రజాస్వామిక విలువలతో, ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తితో వెన్నుపోటు పొడిచి దింపారో తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా తెలిసినటువంటి విషయం. రవికుమార్ గారు, అదే ఇప్పుడు వినండి. ప్రజాస్వామ్యం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కొనేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇవ్వటం ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కొనేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలని మంత్రులు చేయటం ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడాలి. ప్రజాస్వామ్యం అంటే ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని కార్పొరేట్ మాట్లాడతారా? డిబేట్ లో సీట్లు వచ్చినటువంటి జనసేన మాట్లాడలేదు. ప్లీజ్ మాట్లాడేటప్పుడు హద్దు ఉండాలి కదా. ఏమయ్యా ఏంటి ఆ భాష ఏంటది? ఏమయ్యా అంటే రవికుమార్ గారు అయ్యా అంటే చూడండి, ఏమయ్యా అంటే ఏరంటే తప్పు కానీ ఏమయ్యా అంటే తప్పు కాదు. రవికుమార్ గారు వినండి, ఏమయ్యా అంటే తప్పు కాదు, నీకు తెలియదేమో. విమర్శించినా నేను ఆగాను, నాది కూడా నేను కాదంటం లేదు, మాట్లాడండి. మీరు మాట్లాడేది 96లో జరిగిన తర్వాత 99లో మరలా చంద్రబాబు నాయుడు గెలిచేయారంటే ప్రజలు ఏమి నిర్ణయం తీసుకున్నారు? వెన్నుపోట ఆయన కంట్రోల్ చేయాలి. మీరు బాలాజీ గారు ప్లీజ్ దయచేసి. రవికుమార్ గారు మాట్లాడండి. నేను ఆయన మాట్లాడిన సేపు నేను మాట్లాడినా. చెప్పండి బాలాజీ గారు ప్లీజ్. నేను మాట్లాడానా చెప్పండి జ్యోత్స్న గారు. మీరు లేదు మాట్లాడండి. మరి తను ఎందుకు మాట్లాడతారు? బాలాజీ గారు ఒక్క నిమిషం, మళ్ళీ సబ్జెక్ట్ అంతా డైవర్ట్ అయిపోతుంది. ప్లీజ్ దయచేసి రవికుమార్ గారు ప్లీజ్ మీ టైం వాడుకోండి. చెప్పండి. ఏం భాష ఉండేది? భాష చాలా స్పష్టంగా మాట్లాడాను, మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ భయపడుతుంది. ప్రతిపక్ష నాయకుడికి ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, అద్భుతమైనటువంటి ప్రెస్ మీట్. అన్ని విభాగాల్ని, ప్రభుత్వం చేసినటువంటి అన్ని తప్పుల్ని, ప్రభుత్వం చేసినటువంటి అన్ని మోసాలని, ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దాన భంగాల్ని అన్నిటిని కూడా ఆయన చక్కగా వివరించారు. ఈరోజు కావాలంటే పేపర్లు చూడండి. ఇది ప్రజాస్వామ్యం. ఇటువంటి అవకాశం మీరు లోపల ఇవ్వలేదు కాబట్టి బయట మాట్లాడుతున్నాం ప్రెస్ మీట్ పెట్టి. ప్రజలకు చెప్పాలి, ఎక్కడున్నా చెప్తాం, చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పే అవకాశం ఇవ్వట్లా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఒక పోరాటం, ప్రతిపక్ష హోదా కోసం చేసేటువంటి పోరాటం, రేపు ఇప్పుడు 7 రాష్ట్రాల్లో అటువంటి అవకాశం లేదు, వాళ్ళకు కూడా వస్తుంది. ఇది రాజ్యాంగంలో ఏం లేదు. ప్రతిపక్ష హోదా 10% అనేది రాజ్యాంగంలో లేదు. ఒక స్పీకర్ గారు ఇచ్చినటువంటి ఒక మ్యాండేటరీ అది.
దాన్ని అమలు చేస్తున్నాం. దాన్ని మనం స్పీకర్ విచక్షణాధికారం ప్రకారం ఈ యొక్క వెసులుబాటు చేసుకోవచ్చు, ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. ఉదాహరణ ఢిల్లీలో రవికుమార్ గారు అంటే గతంలో మీ కన్సర్న్ లో కూడా ఇది ఉంది కదా. ప్లీజ్ 3 సీట్లు వచ్చినటువంటి బీజేపీకి ఆప్ అతను ఒక మంచి నాయకుడు, ఒక సమర్థవంతమైనటువంటి రాజనీతిజ్ఞుడు కేజ్రీవాల్ గారు, ఆయన కేజ్రీవాల్ గారు ఇచ్చారు. అట్లాగనే ఇక్కడ కూడా ఈ స్పీకర్ గారు కూడా ఇచ్చుంటే ఇది ఒక గొప్ప స్ఫూర్తి అవుద్ది, ప్రజాస్వామ్యానికి ఒక బలం అవుద్ది, ప్రజాస్వామ్యానికి ఒక శక్తి అవుద్ది, భారతదేశ ప్రతిష్ట ఇడింపజేస్తుంది. అన్ని రాష్ట్రాలకి ఈ స్పీకర్ గారు ఇచ్చిన మ్యాండేటరీ ఒక దిక్సూచి అవుద్ది, ప్రజాస్వామ్యం బలపడుద్ది. దీనికోసం చేసేటువంటి ప్రయత్నం తప్ప ఏదో హోదా కోసమో దేనికోసం కాదు. ప్రజల వాణి ప్రజల ఏవైతున్నాయో వాళ్ళకి వాటిని వినిపించడానికి అడుగుతున్నాం తప్ప నీకేం భయపడి కాదు. భయపడేటైతే సోనియా గాంధీ గారికి ఎదురు తిరిగినటువంటి నాయకుడు మా నాయకుడు, దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు. మీరు అందరూ గెలిచినటువంటి నాయకుడు, సింగిల్ గా 151 సీట్లు గెలిచినటువంటి నాయకుడు ఖచ్చితంగా వస్తాడు. జగన్మోహన్ రెడ్డికి భయమా? జగన్మోహన్ రెడ్డి భయమా? తీసుకుంటా. రవికుమార్ గారు గతంలో అంటే మీ కన్సర్న్ లో కూడా ఉంది కదా. ఈవెన్ నిన్న మాట్లాడినప్పుడు కూడా లాస్ట్ టర్మ్ లో కనుక చూస్తే ఒక 5 మెంబర్స్ లాగేస్తే అయిపోద్ది, లేదంటే వాళ్ళు వచ్చినా కూడా అక్కడ ప్రతిపక్ష హోదా లేకుండా పోతే, బట్ వద్దన్నాను అని చెప్పడంలో సో అది మీకు తెలిసే ఉంది కదా. గతంలో అటువంటిది లేకపోతే ఇచ్చేటువంటి అవకాశం లేదు కదా. లాగేస్తే అయిపోద్దని మా సభ్యులు పూర్తిగా నేను కట్టుబడి ఉన్నానని చెప్పాడు ఆయన. అవును, మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారంటే గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చిన మాటలు అవి. నేను క్లారిటీ చెప్తున్నాను కదా. ఆయన అన్నది దానికి విపరీతార్థాలు తీస్తే దానికి ఏం చేయలేం. చేశారా చెప్పండి? 5 ఉన్నాయి. చంద్రబాబు గారు లాగా లాగేసి మంత్రి పదవులు ఇచ్చారా? మా పార్టీలోకి ఏ ఒక్క వ్యక్తి ఇతర పార్టీలోంచి జాయిన్ అయితే కంపల్సరిగా రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. పార్టీతో పాటు పార్టీ పదవికి, ప్రభుత్వ పదవికి కూడా రాజీనామా చేయాల్సిందే. అదొక మ్యాండేటరీ రవికుమార్ గారు అసందర్భంగా ఏదో ఒకటి మాట్లాడేది అసందర్భం. సరే, నేను అసందర్భం, నీకు సందర్భం ఉంది చెప్తాం. నేను కొన్ని ఉదాహరణలు కూడా చెప్తే వాటి అన్నిటిని భిన్నంగా ఇందాక చాలా స్పష్టంగా చెప్పాం. ఎందుకు రాజ్యాంగాన్ని అవపోసన పెట్టి పెద్ద మహామహా వ్యక్తులైతే ఏదైనా సడలించుకోవాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీని ఒక రావణ కాండలాగా, కురుక్షేత్ర యుద్ధంలాగా నడిపినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడితే ఎలా? ఓకే, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు 2 పోటీకొచ్చారు. ఈ సుళ్ళు కబుర్లు ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. 30 ఏళ్ల నుంచి చాలా మంది ప్రబుద్ధులు. 96లో ఎన్టీ రామారావు దిగిపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు అంగీకరించకపోతే, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు అనుకుంటే 99లో మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఎలా గెలిపిస్తారు? అంటే ఆ రోజు జరిగిన సంఘటన ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అక్కడ ఉన్నటువంటి ఒక అంతర్గతమైనటువంటి కొన్ని శక్తుల యొక్క కుట్రలకు భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు, వారి కుటుంబ సభ్యులు కూడా సహకరించి ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాలంటే ఈ నిర్ణయం తప్పదని చెప్పిన తర్వాత తీసుకుంటే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఎన్టీ రామారావు గారు అంటే అందరికి ఈ రోజు గౌరవం ఉంది గుండెల్లో, దాంట్లో ఎక్కడున్నా కూడా. మరి ప్రజలు కానీ అది తప్పని నిర్ణయించుకున్నప్పుడు 99లో ముఖ్యమంత్రిగా మరలా ఎలా పార్టీని ఎన్నుకుంటారు, ఎలా గెలిపించారు, అది కూడా తెలిసిన తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారంటే మీరు ప్రజలు అంగీకరించారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక చర్యని అంగీకరించి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఆయన్ని. ఆయన ఆ రోజుకి నెక్స్ట్ టైంకి ముఖ్యమంత్రిగా ప్రజలు ఆయన నాయకత్వాన్ని అంగీకరించారు. ఎంతకాలం ఈ మాటలు, అసందర్భమైన మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఎన్ని పోటు, ఆ పోటు, ఈ పోటు. అసలు పోట్లేదో చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు సందర్భం కాబట్టి మాట్లాడడం మొదలుపెట్టి ఎవరెవరు పోట్లేదో నేను చెప్తా. ఇప్పుడు వద్దు అంతదాకా. ఇవాళ ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదనే అంశం మీద కాబట్టి ఇవాళ రూలింగ్ కూడా ఇచ్చారు కాబట్టి 2019లో ఈవెన్ తెలంగాణలో కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చి తర్వాత పరిణామాల్లో పార్టీలు మారినందున సంఖ్యాబలం తగ్గినప్పుడు వారికి కూడా ప్రతిపక్ష హోదా తీసేశారు. అదే తెలంగాణలో బిఆర్ఎస్ గవర్నమెంట్. మరి ఎందుకు అది మాట్లాడరాయా? అవన్నీ లేకుండా మాకు ఇస్తే కానీ కుదరదు, మమ్మల్ని చూసి భయపడి. ఏంది భయపడేది? ఏముంటే భయపడతాం? ఏంది పవన్ కళ్యాణ్, ఏం ప్రజాస్వామ్యం మీరు మాట్లాడేది? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ
ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ని, ఒక కార్పొరేటర్ కు తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ. మరి ఆయన 21 సీట్లు ఆయనకి ఇస్తే గెలుచుకున్నారు కదా, ఆయన ఇలా ఒక నాయకుడిగా ఉన్నారు కదా. మరి ఆయన ఏదో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేస్తే పలకరించడానికి వస్తుంటే దారి పొడుగుతున్న అడ్డంకులు సృష్టించారు కదా. భయపడిపోతే మీకెందుకు, ఆయన అరెస్ట్ ఎందుకు చేయాలా, ఆయన ఎందుకు కట్టడి చేయాలా, పోయి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుకోనివ్వండి. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు జైల్లో పెట్టారు? ఏ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడండి. అచ్చెన్నాయుడు గారు కరోనా టైంలో అరెస్ట్ చేసేసి ఫైల్స్ తో బాధపడుతుంటే ఊరూరు తిప్పి తీసుకొస్తారా? చంద్రబాబుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి మీరు డైరెక్ట్ గా. అంటే ఏ విలువల గురించి మాట్లాడుతున్నారు? ఏదో ఉందని నేను మాట్లాడేస్తుంటే. ఓకే, ఈ ప్రతిపక్ష హోదాకు సంబంధించి అయితే స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఒకవైపు అంటే కోర్టుకు సంబంధించి కూడా విచారణ కాదా ఆయన చూడాలండి. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు మాకు మాట్లాడే అవకాశం ఉంటుంది, హామీల గురించి కావచ్చు, పాలన గురించి ఓవరాల్ గా మాట్లాడే అవకాశం ఉంటుంది. శాసనసభ్యులకు అయితే గనక నియోజకవర్గం వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి సో ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేదే వాళ్ళది, బట్ ఇచ్చేటువంటి అవకాశం లేదని కూడా ఇక్కడ తెలుస్తుంది. చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. రవికుమార్ గారు, బాలాజీ గారు, నాగరాజు గారు, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.